ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనాన్ని క్లెయిమ్ చేద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ యొక్క వాగ్దానాన్ని గమనిస్తే యేసయ్య మీతో మాట్లాడుతున్నారండి. మీకు ఎప్పుడైతే ఆపదలు వస్తున్నాయో యేసయ్యకి మొరపెట్టండి. యేసయ్య ఖచ్చితంగా మీ యొక్క మొరను ఆలకించి జవాబును దయచేస్తారండి. ఈ యొక్క వాగ్దానంలో 3 విషయాలు దాగి ఉన్నాయి. మొదటిగా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. మీకు కష్టం వచ్చినప్పుడు, మీరు ఆపత్కాలంలో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి. రెండోదిగా, నేను నిన్ను విడిపించెదను. అంటే మీరు ఏదైతే మొరపెడుతున్నారో ఆ మొర దేవుడు ఆలకించి ఆ యొక్క బంధకాల నుండి విడిపిస్తారండి. ఆ బంధకాలు ఏ ప్రెషర్ అయినా అవ్వచ్చండి. యేసయ్యకి సమస్తము సాధ్యమే. మూడో మాట, నీవు నన్ను మహిమపరచెదవు. మీరు ఏదైతే మొరపెట్టుకున్నారో దేవుడు ఆ మొరను ఆలకించి జవాబిస్తారు కదండి. అప్పుడు యేసయ్య చేసిన మేలులకి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటారు. ఈ యొక్క వాగ్దానంలో ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, ప్రైజ్ రిపోర్ట్ ఉందండి. మీరు గమనిస్తే ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే యేసయ్య మీకు జవాబిస్తారు. మిమ్మల్ని ఆ యొక్క బాధ నుండి విడిపిస్తారు. మీరు యేసయ్యని మహిమపరుస్తారు. సో తప్పకుండా ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది.